నమస్కారం సీత గారు. నమస్తే అండి. సీత గారు, ఒక నటిగా మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, ఎంతకాలం ముందు మొదలైంది? నాది 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ల క్రితం అనుకోకుండా ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అనుకోకుండా ఎలా వచ్చారు? అనుకోకుండా అంటే అసలు ఇలా వస్తానని అనుకోలేదు. మా పిల్లలు అది చదువు అయిపోయాక నేను మామూలుగా అనుకోకుండా ఒక పూజకి వెళ్ళాను. ఆ పూజకి వెళ్ళినప్పుడు మేడం మీరు పూజకి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి అన్నారు. సరే అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన దాకా అందరూ నన్ను చూసి పలకరించారు, బాగా మాట్లాడారు. అయిపోయాక తెలుసున్న ఆయన రమణమూర్తి గారు అని ఆయన, మేడం మనకి రమణమూర్తి అంటే తేలు వెంకట రమణమూర్తి. రమణమూర్తి గారు అండి. ఆయన మనకి మా అసోసియేషన్ లో కార్డులు ఇస్తారు, మీరు అక్కడికి రండి సింధూర గెస్ట్ హౌస్ కి అన్నారు. సరేనండి అని అన్నాను. ఆయన అడిగారు అక్కడ వాళ్ళందరినీ, ఆవిడెవరు, ఏంటి ప్రొడ్యూసరా, ఏంటి, ఎందుకు వచ్చారు అని అడిగానండి. మీ గురించి మీరు అయితే మూవీలో చేయాలని సరదాగా ఉంటే అసోసియేషన్ కార్డు తీసుకోమంటే ఓకే అనేసి వెళ్ళండి. ఆ రోజు నుంచి అనుకోకుండా అలా 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 అంటే కార్డు తీసుకుంటే అవకాశం రాదు కదా. కార్డు తీసుకుని మూలని కాదండి, ఇంకా కార్డుకై జస్ట్ వెళ్ళాను వెళ్ళారు అంతే, తీసుకోలేదు, చేయలేదు.